బ్రిటన్లో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా అంటే అవునని అంటున్నాయి అక్కడి ఒపీనియన్ పోల్స్, పలు సర్వేలు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం బ్రిటన్లో వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రభుత్వానికి గడువు ఉంది. కానీ అప్పటి వరకు ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పీకల్లోతుకు వెళ్లి ఓటమి ఖాయమనే భావనతో రిషి సునాక్ అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి అందరినీ ఆశ్చర్యపరిచారు. You met that challenge and then some, and I have never been prouder to be British. And when I introduced the furlough scheme, I did so not because I saw a country simply in need of desperate help, albeit we were, but because I saw a country whose future hung in the balance. I could be bold and trust in the tens of millions of you at home that you would rise to the moment, or I could accept the inevitable millions of job losses and pick up the pieces. In truth, it was no choice at all. I have never and will never leave the people of this country to face the darkest of days alone. And you know that because you've seen it. As I did then, I will forever do everything in my power to provide you with the strongest possible protection I can. రిషి నిర్ణయం ప్రకారం ముందస్తుగా ఎలక్షన్స్ కు వెళ్లిన కన్జర్వేటివ్ పార్టీకి పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, ప్రధానిగా ఉన్న రిషి కూడా ఉత్తర ఇంగ్లాండ్ నియోజకవర్గంలో గెలవడం కష్టమే అంటున్నాయి. ఈ స్థానం ఎప్పటినుంచో కన్జర్వేటివ్ల కంచుకోట. ప్రస్తుతం ప్రజల్లో కూడగట్టుకున్న వ్యతిరేకతతో రిషి సునాక్ సొంత పార్లమెంటు స్థానం కూడా కోల్పోవచ్చని చెప్పింది సావంత పోల్ సర్వే. ఒకవేళ అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో నిలిచిపోనున్నారు రిషి సునాక్. ఇటు ఆర్థిక శాఖ మంత్రి జెరెమీ హంట్తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదని సావంత పోల్ బాంబ్ పేల్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందంటున్నారు చాలా మంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచ్చిన 131 సీట్లే చాలా తక్కువ. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేయవచ్చని పలు సర్వేలు అంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పకపోవచ్చని రాజకీయ మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పార్టీకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. జూలై 4న జరిగే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 425కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 108 స్థానాలకు పరిమితమయ్యే ఛాన్స్ ఉంటుందని యూగవ్ సర్వే చెప్పింది. ఇక సావంత పోల్ అయితే కేవలం 53 స్థానాల్లోనే కన్జర్వేటివ్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. సావంత అయితే లేబర్ పార్టీకి అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ 12 నుంచి 14 మధ్య సర్వే చేసినట్లు చెప్పింది సావంత సర్వే. ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 46% మద్దతు లభించగా కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు 4 పాయింట్లు తగ్గి 21% చేరుకుంది. ఇక ప్రజలు పోస్టల్ బ్యాలెట్లు అందుకోవడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు రావడం విశేషం. ప్రస్తుతం ఈ సర్వేల రిపోర్టులు చూసి అధికార పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. కన్జర్వేటివ్లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. కన్జర్వేటివ్ పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్న బిలియనీర్ జాన్ కార్డ్వెల్ కూడా ఈసారి లేబర్ పార్టీకే జై కొడుతున్నారు. తాను లేబర్ పార్టీకే ఓటేస్తానని బాహటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు కూడా. 2022 అక్టోబర్లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణభారాన్ని, నేషనల్ హెల్త్ సర్వీస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లను మెప్పించలేకపోయారని పెద్ద విమర్శను మూటగట్టుకున్నారు రిషి సునాక్. 5 ఏళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్రమ వలసలు బాగా పెరిగాయి. ఒకానొక దశలో ప్రధానిగా రిషి సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటికి తోడు కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో
సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. బ్రిటన్లో లేబర్ పార్టీతో పాటు రీఫార్మ్ యూకే పార్టీ కూడా బలపడడంతో రానున్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేతలను దెబ్బతీయనుంది. ఈ పార్టీకి 15% ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో రీఫార్మ్ యూకే పార్టీ కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా తర్వాత చీటికి మాటికి ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ రూపంలో ఏకంగా 4 ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ పార్టీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించారని, దాన్ని రిషి సునాక్ పూడ్చలేకపోయారని ఆరోపణలున్నాయి. రిషి సునాక్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి అనేక కారణాలున్నాయి. హమాస్ నేతలను అంతమొందించేందుకు గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు బాహటంగా సునాక్ ప్రభుత్వం మద్దతు పలకడం, రష్యాను దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్ సాయం అందించి ప్రోత్సహించడం, అమెరికాతో కలిసి సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధాల్లో పాల్గొనడం వంటి విధానాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అలాగే దేశీయంగా సామాన్యులపై భారాలు మోపి సంపన్నులకు రాయితీలు ఇవ్వడం, ప్రభుత్వ రంగంలోని రైల్వేలను, ప్రజారోగ్య రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలపైన బ్రిటన్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత 4 ఏళ్లుగా 4 ప్రధానులు మారడం బ్రిటన్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తెలియజేస్తోంది. సునాక్ మాత్రం తన ప్రభుత్వం ఆర్థిక సుస్థిరతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని, కోవిడ్-19 సమయంలో చీకట్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు చేతనైనంత సాయం చేశామని చెప్పుకొస్తున్నారు. రుణభారాన్ని అదుపు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశామంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో బ్యాంకర్గా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన సునాక్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇక బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2022లోనే దాదాపు 45,000 మంది బ్రిటన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ పడవల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని అడ్డుకునేందుకు కొత్త ప్రణాళిక అమలు చేస్తున్న రిషి సునాక్ ప్రభుత్వం అలాంటి వారిని రువాండా దేశానికి తరలిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ విధానాన్ని పక్కన పెట్టొచ్చని ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్ పదే చెబుతున్నారు. లెఫ్టీ లండన్ లాయర్ గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పార్టీలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇండ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజాసేవలను అందిస్తామనే హామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అక్రమ వలసలపై రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమంగా వస్తున్న వారంతా లేబర్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. వలసదారులంతా ఫ్రాన్స్లోని కలైస్లో వేచి చూస్తున్నారని చెప్పిన ఆయన ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే దాదాపు 13,000 మంది బ్రిటన్లోకి అక్రమంగా వచ్చారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ పై రిషి సునాక్ విమర్శలు ఎక్కుపెట్టారు. అక్రమ వలసదారులను ఆ పార్టీ అనుమతించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వలసలను కట్టడి చేసే ప్లాన్ కైర్ స్టార్మర్ వద్ద లేదని, ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే రువాండా దేశ విధానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆరోపించారు రిషి. ఈ విషయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. గతంలో కన్జర్వేటివ్ పార్టీ ఇచ్చిన హామీలను తవ్వితీస్తోంది. వాటిని గుర్తు చేసి మరీ విమర్శలు గుప్పిస్తోంది. భారత్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటామంటూ ఇచ్చిన హామీని లేబర్ పార్టీ గుర్తు చేసింది. భారత్తో FTA కుదుర్చుకుంటామంటూ 2022లో అప్పటి ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆ ఏడాది దీపావళి నాటికి తీపి కబురిస్తామని అన్నారు. అది ఇప్పటికీ అమలు కాలేదు. ఈ ఒప్పందాల విలువ 38.1 బిలియన్ యూరోలు. ఎన్నో దీపావళులు వచ్చి వెళ్లినా ఇప్పటి వరకు భారత్తో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవట్లేదంటూ విమర్శలు చేస్తోంది లేబర్ పార్టీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే FTA ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. యూకేలో ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో రిషి సునాక్ పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా స్వదేశీ ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. విదేశీ కూరగాయలు, పండ్లపై ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకోవాలో సూచించిన రిషి స్థానిక ఉత్పత్తులకు అండగా నిలవాలంటూ ఎక్స్ ఖాతాలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన దేశ ప్రజలు బ్రిటిష్ ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సునాక్ పిలుపునివ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిషి కామెంట్స్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం అది అసాధ్యమంటూ కొట్టిపారేశారు. దేశం వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్థానిక వస్తువులను కొనుగోలు చేయడం ఎంతో కష్టమంటున్నారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం బ్రిటన్ సిద్ధమైంది. జూలై 4వ తేదీన పోలింగ్ జరగనుంది. భారత్ తరహాలోనే 5 ఏళ్లకోసారి ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 30న ప్రస్తుత పార్లమెంటు రద్దయింది. 650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 326. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6% ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీ 32.1% ఓట్లతో 202 సీట్లు సాధించింది. రిషి సునాక్ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది కన్జర్వేటివ్ పార్టీ. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. మొత్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ప్రధాని రిషి సునాక్కు ఓటమి తప్పేలా లేదు.